అయితే చూడండి ఎంత హైట్ కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి ఎలా వెళ్ళాలి, లేదా భూమిలో లోపల ఇది పూడ్చుకుపోయిందో అర్థం కాలేదు. పిచ్చుకలు గూడులో గుడ్లు పెట్టినట్టు ఈ కోట లాస్ట్ ఆ కోట లాస్ట్ అంటే గుడ్డు తీస్తుంటే గుడ్డు వస్తుంది అంటారు కదా, అట్లా ఒక కోట ఎక్కుతుంటే ఇంకో కోట అయితే వస్తుంది. వామ్మో నా వల్ల కావడం లేదు. టిఫిన్ చేసి ఎక్కేదాన్ని ఈరోజు ఇంకో చోటుకైతే రీచ్ అయిపోయామండి ఫైనల్గా. వామ్మో ఇక్కడ కూడా పగిలి రంగీన్ మహల్ విజిట్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. క్లైమేట్ అయితే ఈరోజు చాలా అంటే చాలా. అటు వెళ్తే గుడి వచ్చింది మనకు, ఆ సైడ్ నుంచి పైకి ఎక్కేసి వచ్చేసాం. మళ్ళీ పైకి పోనివ్వలేదు అనేసి చాలామంది అనుకుంటారు. ఎందుకు పోనివ్వరండి అంటే, హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం అయితే మన మదనపల్లికి దగ్గరలో ఉన్న గురుం కొండకైతే వచ్చామన్నమాట. అక్కడ చూస్తున్నారా ఆ కొండనైతే ఈరోజు మనం ఎక్కబోతున్నాము. గురుం కొండ అయితే చాలాసార్లు చూసాము, రంగీన్ మహల్ చూసాము, మక్బీరా చూసాము. ఇది మొత్తం అయితే మనం విజిట్ చేసాము, అంటే కింద వరకు మాత్రమే. ఈరోజు అయితే సాహసం చేయరా డింబక అన్నట్టు పైకి అయితే ఎక్కబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేయకపోతే చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ లైక్స్ అయితే ఇచ్చేసేయండి, అలాగే హైప్ కూడా ఇచ్చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. ఇప్పుడైతే మనం పైకి అయితే ఎక్కబోతున్నాము. స్టార్టింగ్ ఎంట్రన్స్ అందరికీ తెలిసిందే, ఇంతకుముందు చూపించేసాం కదా మేము. ఇక్కడైతే గుర్రాలని ఏనుగులని అయితే కట్టేవాళ్ళు. ఇక్కడ ఉంది కదా మనకు, ఇక ఈ లాస్ట్లో ఉంది చూడండి. ఇక్కడైతే ఈ సత్రంలాగా ఉంది కదా, ఇక్కడైతే గుర్రాలని కట్టేవాళ్ళు. ఇంకా మనకు రంగీన్ మహల్ ఉంది, చూపిస్తాను నేను. ఇదేనండి రంగీన్ మహల్. గురుంకొండ కొండలపైకి వెళ్ళేదానికి ముందు మనకు వస్తే ఇక్కడ చూడండి, ఇవంతా కట్లతో అయితే కిందకైతే కట్టిండేది. ఇప్పుడు ఏదో మళ్ళీ పడిపోతుందో ఏమో అనేసి దీన్ని అయితే మళ్ళీ గట్టిగా అయితే మళ్ళీ కట్టుతున్నారు. సో భద్రపరుస్తున్నారు అనుకోండి. రంగీన్ మహల్ మనం ఇంతకుముందు కూడా చూసాము. ఇదైతే మనకు ఫ్రంట్ సైడ్, అటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఉంది మనకు. ఆ సైడ్ అయితే బాగుంది. చాలామంది నవాబులు, బాషాయిలు, అలాగే రాజులు చాలామంది అయితే ఇక్కడైతే రాజ్యాంగం చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి గుర్రం కొండ ఎందుకంటారంటే గుర్రాలతో ఎక్కి పైకి వెళ్ళేవాళ్ళు. అలాగే ఈ పైన ఉన్న కోట కట్టడానికి గుర్రాల సహాయంతో కట్టించారంట. అందుకనేసి ఈ గుర్రం కొండకైతే గుర్రం కొండ అనేసి పేరు వచ్చింది. అలాగే పైకి వెళ్తూ మాట్లాడుకుందాం మనము. వెళ్దాం పదండి. ఇంకా రంగీన్ మహల్ విజిట్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. క్లైమేట్ అయితే ఈరోజు చాలా అంటే చాలా బాగుంది మన గురుంకొండలో అయితే. ఇంకా మనం ట్రెక్కింగ్ చేయాల్సింది ఆ సైడేనండి. చూడండి ఎంత హైట్ ఉందంటే అంత హైట్ ఉంది. ఎక్కగలమా అనిపిస్తుంది. ఇప్పటికే దోల తీరిపోతుంది వెదవగన్నట్టు. ఈ స్టెప్స్ ఎక్కి దిగి అయిపోయింది. ఇంకా అదంతా ఎక్కి దిగేంత వరకు నాకు తెలిసి మధ్యాహ్నం 2 గంటల పైన అయిపోతుంది. ఇప్పుడైతే 10 అయింది టైము. 10 గంటలకైతే మనం ఎక్కబోతున్నాం పైకి. ఫైనల్గా పైకి వెళ్ళడానికైతే పర్మిషన్ తీసుకున్నాం అనమాట. పైకి ఎక్కకూడదు అన్నారు. ఏమంటే దారి సరిలేదంట, అడుగు పందులు పైన అంతా ఇవి ఉన్నాయంట, మనకు డేంజర్గా ఉన్నాయి ఎందుకు అన్నారు. సో మేము ఫోన్ చేసి మరీ పర్మిషన్ తీసుకొని ఎక్కుతున్నాము. వీలుంటేనే వెళ్ళండి, లేదంటే వెనక్కి వచ్చేసేయండి అన్నారు. ఓకే అన్నాము. కానీ ఇలా స్టెప్స్ అయితే పై వరకు లేదంట, దారి అయితే కనిపించడం లేదంట. ఇప్పుడు ముందైతే కనిపించేది, ఇప్పుడు లేదంటున్నారు. మాకు వెళ్ళడానికి దారి కనిపించి పర్వాలేదు వెళ్ళొచ్చు అంటేనే వెళ్దాం, లేదంటే వెనక్కి వచ్చేద్దామనేసి మనమైతే మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం గురుంకొండ కొండ ఎక్కడానికి. ఇప్పటికైతే పర్వాలేదు, అక్కడ లాస్ట్ వరకు అయితే నాకు తెలిసి డౌటే అనిపిస్తుంది. ఇక్కడ అన్నీ ఇలా ఉన్నాయండి చూడండి. మాకు ఇవన్నీ ముందుగా అయితే కట్టి పెట్టారు, కానీ పైకి వెళ్ళడానికి ఇబ్బందిగానే ఉందంటున్నారు. ఒక పాపకైతే చంపి వేసేసారంట పైన మొన్న, అది అందుకనేసి పైకి అయితే పంపించడం లేదు. నేనైతే వీడియో కోసం అయితే వెళ్తున్నా, ఎవరు కానీ ఇక్కడ వచ్చి ఎక్కాలని అయితే రాకండి. ఇదైతే నా సలహా అనుకోండి. ఆల్రెడీ నాకైతే గస్ వచ్చేస్తుంది. నా సలహా ఏమంటే పైకి ఎక్కడానికి అనేసి అయితే రాకండి గురుంకొండ కొండకు పైకి అయితే. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంది దారి కాబట్టి వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే అప్పట్లో గుర్రాలు మాత్రమే ఎక్కేవి, మనుషులు అయితే ఎక్కేది తక్కువ. గుర్రాల పైన కూర్చొని ఎక్కేవాళ్ళు గుర్రం కొండకి. మనుషులు ఎక్కడానికి చాలా కష్టం అనేసి పోనివ్వడం లేదు. అలాగే ఇక్కడ జంతువులు ఎక్కువగా ఉన్నాయంట. మొత్తం ఫారెస్ట్ ఏరియా చూడండి ఎలా ఉందో. మనము పెనుగొండలో వచ్చేసి చిల్లా పహాడ్ ఎక్కాము కదా, దానికంటే చాలా డేంజర్గా ఉంది ఇదైతే. అయినా కానీ తప్పడం లేదు, ఎక్కేస్తున్నాము. ఇక్కడ ఉన్నాయి కొన్ని స్టెప్స్ చూడండి. ఎక్కడి వరకు ఉన్నాయో నేను కూడా చెప్పలేను మీకు ఎగ్జాక్ట్గా, పైకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మాకు. ఫైనల్గా ఒక కోట దగ్గర అయితే రీచ్ అయిపోయామండి. తొందరగానే ఒక 10 మినిట్స్కే వచ్చేసామన్నమాట ఇక్కడికి. చూడండి మొత్తం రాళ్ళతో కట్టారు. ఒక్కొక్క రాయి నా హైట్లో హాఫ్ హైట్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఫీట్ అంటారా, 5 ఫీట్ పైనే ఉంది ఇది ఒక్కొక్కటి. కొన్ని తక్కువగా కూడా ఉన్నాయి, కొంచెం ఎక్కువగా కూడా ఉన్నాయి. చూడండి రాళ్ళ కోట
ఇప్పుడు సిమెంట్ ఇటుకల కోటలు ఉంటే ఇవన్నీ రాళ్ళతో కట్టించిన కోటలు. ఇక్కడ మనకు గుడి ఉందంట, లోపల గుడే ఇది. ఆంజనేయ స్వామి గుడి ఒకటి, ఇంకా మసీదు ఏమేమి ఉన్నాయి పైకి ఎక్కుదాము. ఫస్ట్ అయితే మనకు కనిపించింది గుడి. గుడికి అయితే తాళాలు వేసేసారు. ఇక్కడ చూడండి, ఇక్కడ తాళాలు వేశారు. ఇంకా పైకి వెళ్ళాలి. దీనిపైన అయితే చూడండి బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ రాళ్ళ పైన చెక్కినారు ఇవన్నీ. హనుమంతుడు ఉన్నాడు, ఆంజనేయుడు, గుర్రాలు అన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళీ అటు వెళ్దాం. ఇంకా ఇక్కడ పీస్ఫుల్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఈ లోపలికి వెళ్తే చాలా కూల్గా ఉంది, రాళ్ళ లోపలికి వెళ్తే. బయటకు వస్తే వేడిగా ఉంది. అటు వెళ్తే గుడి వచ్చింది మనకు, ఆ సైడ్ నుంచి పైకి ఎక్కేసి వచ్చేసాం. మళ్ళీ కింద దిగినాము. ఇప్పుడు చూడండి ఇక్కడ మెటికలు కనిపిస్తున్నాయి మీకు, చెట్లలో నుంచి ఉన్నాయి. వాళ్ళు పైకి పోనివ్వలేదు అనేసి చాలామంది అనుకుంటారు. ఎందుకు పోనివ్వరండి అంటే ఇలా ఉంటుంది కాబట్టి జనాలకు ఇబ్బంది వెళ్ళడానికి అనేసి వాళ్ళైతే పోనివ్వరు. చూస్తున్నారు కదా, చాలా ఇబ్బందికరమైన దారి ఇదైతే. ఎవ్వరు ప్లాన్ అయితే వేయకండి గుర్రంకొండ పైకి ఎక్కాలనేసి. కింద వరకు రండి, షూట్ చేసుకొని వెళ్ళండి. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో డిజైన్. ఇట్లాంటి చెట్లు అయితే చాలా బాగుంటాయి. ఇలా ఉంది కాబట్టే పైకి వెళ్ళడానికి ఇబ్బంది అని వాళ్ళకి పోనివ్వడం లేదు. మదనపల్లి నుంచి 38 కిలోమీటర్ల దూరం అండి టౌన్లో నుంచి మనకైతే ఈ కోట. అక్కడి నుంచి వచ్చినంత అంత ఇబ్బంది అనిపించదు, కానీ ఇది ఒక కాలు భాగం ఎక్కింటాము. అక్కడ పైన కనిపిస్తుంది, కింద నుంచి కొంచెం దూరంగా కనిపించింది కదా, ఇప్పుడైతే కొద్దిగా దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది మొత్తం ఎక్కితే ఉండేది. వామ్మో, ఈ మధ్య చాలామంది లైక్ ఇవ్వడం తప్పించేశారు, కామెంట్లు కూడా తగ్గించేశారు, సబ్స్క్రైబర్లు కూడా తగ్గించేశారు. ఈ వీడియో చూసైనా ప్రతి ఒక్కరూ షేర్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఊరు కనిపిస్తుంది చూడండి, గురుంకొండ కనిపిస్తుంది, ఆ సైడ్లో గురుంకొండ ఉంది. సో గురుంకొండకి పైన ఉన్నాం మేము. వామ్మో, ఎంతంత హైట్ ఉన్నాయో చూడండి అన్ని. ఇదేం సాహసం రా బాబోయ్. దగ్గరకు వచ్చినట్టున్నాం ఇంకో కోటకి. ఆల్మోస్ట్ ఇప్పుడు బాగా కనిపిస్తుంది గురుంకొండ ఇక్కడ నుంచి ఊరు. అండి ఎంత పైన ఉన్నాను, ఏం ధైర్యంగా నేను భయం లేకుండా కూర్చున్నాను. ఈ రాయి పైన కూర్చోంటే ఊరు మొత్తం కనిపిస్తుంది. ఇంకా పైకి ఎక్కాలి, మధ్యలో కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుందాం అనేసి కూర్చోండాం అనమాట. గుర్రాలు కట్టిన కోట చూడడానికి అయితే ఇంత సాహసం చేయాలి. మేము కూడా గుర్రాల్లో మారిపోయామన్నమాట. ఒక బ్యాగ్ మోసుకొని పోలేకపోతున్నాము. ఆ గుర్రాలు అప్పట్లో ఎలా మోసుకెళ్లారండి, ఈ రాళ్ళు రప్పలు అన్నీ. గుర్రాల పైన అయితే మొత్తం వీళ్ళు ఎక్కి కోటనైతే నిర్మించారంట. ఇక్కడ పైకి వెళ్ళి చూద్దాం, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే మొత్తం 500 సంవత్సరాల పైన అయిపోయింది కదా. సో 14వ శతాబ్దానికి అయితే చెందింది ఈ కోట అయితే. అందుకనేసి ఇప్పుడైతే ఏముండవు, గుర్తులు మాత్రమే ఉంటాయి జ్ఞాపకార్థంగా. సో మొత్తం అయితే క్లీన్గా అయితే ఉండదు. ఎట్లుందో నేను చూస్తూ కూడా మీకు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూడండి దారే లేదు, ఇట్లా దారిలో అయితే వెళ్తున్నాం. చూడండి ఎలా ఉందో, వామ్మో. సో ఇలాంటి దారిలో ట్రెక్కింగ్ చేయాలంటే చాలా కష్టం అండి. ఇక్కడ స్టెప్స్ కూడా లేవు, ఇలా వెళ్ళాలన్నమాట. వామ్మో, స్టెప్స్ ఉన్నాయి కానీ అటు సైడ్ నుంచి అయితే మొత్తం చెట్లు వచ్చేసాయి, అడ్డం వెళ్ళలేం కాబట్టి ఇలా ఉంది మొత్తము. పికాక్స్ అయితే పిలుస్తున్నాయి, ఇక్కడ నెమళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నాయి, పిలుస్తున్నాయి, కోవు కోవు అంటాయి. వామ్మో, ఎలా వెళ్ళాలరా బాబోయ్. ఇక్కడ చూడండి ఏదో కట్టు ఉంది, ఇక్కడ పెరుక్కుంటే పోలా తుంచేస్తే అది లెక్క. రండి కెమెరామ్యాన్ వెళ్దాం. ఇంకా కట్టి సపోర్ట్కి తుంచుకున్నాను అనమాట. పైకి వెళ్ళి చూడండి, ఆ స్టెప్స్ చూస్తేనే భయం వేస్తుంది. ఈరోజు ఏమో నాకు చాలా పైకి వచ్చేసినట్లు అనిపిస్తుంది. ఇలాంటి సాహసాలు చేసి చేసి అలసిపోయినట్టున్నా నేనైతే. వామ్మో, ఒక స్టెప్ అయితే 2 feet 3 feet పైనే ఉండదు హైట్ ఎక్కడానికి. చేరుకుంటున్నామని అనుకుంటున్నా కానీ ఇంకా అయితే చేరుకోలేదండి. అర్ధగంట నుంచి ఇలాగే అనుకుంటున్నా కానీ ఇంకా వెళ్ళలేదు. ఇకైతే స్టెప్స్ లేవు, ఇలా వెళ్దాం. మందాజ్గా అయితే వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తామో కూడా తెలీదు. స్టెప్స్ లేవు బాబోయ్. ఎలా వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము. ఇక్కడ కూడా ఏదో గోడలు ఉన్నాయి చూడండి, పగిలిపోయినాయి. ఇది కూడా ఏదో కోటే, పగిలిపోయిన గోడ. ఇక్కడ రౌండ్ ఆఫ్ ఉంది ఇలాగే. అక్కడ భూమి లోపల కూడా ఒకటి పూడ్చుకుపోయిన కోట అయితే బయటపడింది కదా.
సో ఇది కూడా అలాగే ఉంది చూడండి. గోడలు అయితే పగిలిపోయిండే గోడలు. ఇంకా వామ్మో నా వల్ల కావడం లేదు. టిఫిన్ చేసి ఎక్కేదాన్ని ఈరోజు అవుతాను లేదండి బాబోయ్, ఎక్కగలరా అనిపిస్తుంది పైకి. కానీ సబ్స్క్రైబర్ చేసే సపోర్ట్ వల్ల ఎక్కేయాలి అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్స్ని తలుచుకుంటే ఎక్కేయగలను, కానీ ఇబ్బందిగానే ఉంది. ఏదైనా గస అయితే ఎక్కువగా వస్తుంది, చూస్తున్నారు కదా, చాలా ఇబ్బందిగా ఉంది. వెయిట్ ఇంకా తగ్గించాలండి. ఇంత పైకి ఎక్కాలంటే ఇంకా వెయిట్ తగ్గించాలి. ఇంకా ఏముంది, ఎక్కి ఎక్కి మొత్తం వెయిట్ తగ్గిపోయినాయి, ఇంకా తగ్గాలి. తగ్గిపోతే బాగుంటుంది. ఇంకో చోటుకైతే రీచ్ అయిపోయామండి ఫైనల్గా. అమ్మో, ఇక్కడ కూడా పగిలిపోయిన గోడలు, ఇటుకలు, చెట్లు, చీమలు అన్నట్టు. ఫైనల్గా అయితే లొడా బడా అని మాట్లాడే నేను, మాటలు రావడం లేదు, మాటలు తిరగడం లేదు. ఎందుకంటే నా పరిస్థితి అంత దారుణంగా అయిపోయింది ఈరోజు అయితే. ఇక్కడ వాటర్ వెళ్ళడానికి ఒక కాలువలాగా ఉంది చూడండి, కొండపైన వాటర్ దిగడానికి. ఇక్కడ గోడలు అయితే ఉండేవి చూడండి, పాత గోడలు. ఈ గోడలు పగిలిపోయిండే గోడలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో కోట దగ్గరికి వెళ్తున్నాము. మనుషులు కట్టిండే కోటలకైతే ఎన్నైనా తిరగచ్చు, గుర్రాలు కట్టిండే కోటకైతే ఇంత సాహసం చేయాల్సిందేనేమో. ఫైనల్గా ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఎవరున్నారండి బాబోయ్, ఎంట్రీ టికెట్ ఏమైనా ఇవ్వాలా మీకు? ఉండండి, ఎంట్రీ టికెట్ ఇద్దాం. ఆకు తీసి ఎంట్రీ టికెట్ ఇద్దాం. వావ్, సో చాలా బాగుందండి ఇక్కడ కొండ లోపల. ఇక్కడ చూడండి, బాగుంది కదా ఇక్కడ కూర్చోవడానికి. ఎంట్రన్స్ సూపర్గా ఉంది. గాలి అయితే వేరే లెవెల్లో వస్తుంది గాలి. సేమ్ ఇదే ఎంట్రన్సేనండి. శ్రీకృష్ణదేవరాయల ఫోర్ట్ అయితే చూసాం కదా మేము పెనుగొండల పైన, సేమ్ ఇలాగే వచ్చింది ఎంట్రన్స్ అయితే. ఈ కొండరాయి అయితే లేదు, ఎంత పెద్ద ఉంది చూడండి రాయి ఇది. వామ్మో, దొబ్బేస్తున్నా, పడిపోతుందా? ఇంకా పైకి ఎక్కాలి. ఇది ఎంట్రన్స్ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ చూడండి బావిలాగా, కానీ దీనికైతే కట్టినారు చూడండి, ఇటుకలతో కట్టారు. ఇక్కడ రాయి ఉంది చూడండి దిగడానికి. ఈ సైడ్ ఉంది చూడండి రాయి. ఈ రాయి పైన, ఆ చెట్టు పైన కింద ఇంకో రాయి ఉంది. సో సపోర్ట్ లాగా అయితే ఈ రాళ్ళకే అడ్జస్ట్ చేశారు కింద దిగడానికి. బావిలాగా కూడా అనిపిస్తుంది, గుంతలాగా కూడా అనిపిస్తుంది. ఇది కూడా ఒక రహస్య మార్గం లాగానే ఉంటుంది వీళ్ళకి. ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుందండి బాబోయ్. ఇవి మొత్తం బాల్కనీ లాగా ఒక డిజైన్ అండి కోటకైతే. ఇక్కడి నుంచి చూడొచ్చు కోట చూడండి. డిజైన్ మొత్తం కింద రాళ్ళతో కట్టారు, పైన అయితే ఇటుకలతో అయితే కట్టినారనమాట. కింద నుంచి మొత్తం రాళ్లతోనే. ఇక్కడ నుంచి హైట్ తక్కువగా కనిపిస్తుంది చూడండి కొండ. ఈ సైడ్ నుంచి బాగా దిగేయచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా తక్కువ ఉంది. మనం ఎక్కి వచ్చిన కొండ అయితే చాలా హైట్ ఉంది. ఇంకా అటు వెళ్దాము. ఒక కోట ఉంది ఆడ, లోపల ఉంది. అది కూడా భూమి లోపల ఉన్నట్టుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ కోట చూస్తున్నారా, చిన్న అవి బుడుగులు. ఒకసారి నేను పలంనేరు దగ్గర ఒక వీడియో తీశాను కదా, అట్లా ఉంది వాళ్ళ చిన్న చిన్న మనుషులు, అట్లుంది. ఇది నాకైతే చూడండి ఎంత హైట్ అనిపిస్తుంది. ఇక్కడ లోపలికి ఎలా వెళ్ళాలి, లేదా భూమిలో లోపల ఇది పూడ్చుకుపోయిందో అర్థం కాలేదు. కానీ ఏదేమైనా చాలా బాగుందండి. ఇది డిజైన్ చూడండి ఎంత బాగుందో, కొండపైన చాలా బాగుంది. లోపల ఏమేమో రాసి పెట్టేశారు. అమర ప్రేమికులు మన మదనపల్లిలో ఎక్కడ చూసినా అమర ప్రేములు ఎక్కువైపోయారు అనమాట. చూడండి, ఎక్కుతా అంటే ఇంకా ఎక్కుతానే ఉండాలండి. ఇంకా ఇక్కడికి వెళ్ళాలన్నమాట. ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు అయింది మన ప్రయాణం అయితే. ఈ ప్రయాణాన్ని ఇంకా మనం కొనసాగించాలంటే మళ్ళీ ఆ కొండలో నుంచి ఎక్కాలి. పాపికొండలు ఎక్కినట్టుంది ఇక్కడైతే. ప్రస్తుతం ఎక్కిన వాళ్ళు నాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పాపికొండలు అంటారు కదా, సో ఇలాగే ఎక్కాలా, లేదంటే ఏమన్నా బస్సులు అలాంటివి ఏమన్నా రహదారులు ఉంటాయా పాపికొండలకి? నాకైతే తెలియదు. నాకు తెలియక అందరినీ అడుగుతున్నా. నా సాహసమేనా ఇలా ఉంటుంది? అందరికీ ఇలా ఉంటుంది ఆ కొండలు ఎక్కడానికైతే. ఇంకా ఆడ పైన ఉంది చూడండి, క్లౌడ్స్ అయితే పరిగెత్తుతున్నాయి. ఈ సైడ్ ఒక్కోటి ఉంది, ఆ సైడ్ ఒక్కోటి ఉంది. ఈ రెండు ఎక్కేసేయాలి. ఇంకా నాసార్లు అనిపించింది బస్సినగొండ ఎక్కలేదే అనేసి. ఒక్కసారి అయితే బస్సినగొండ ఎక్కి కూడా సాహసం అయిపోయింది. దాని తర్వాత అంటే ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నా గురుమకొండ ఎక్కల్లా అనేసి. అది కూడా ఈరోజు నా విష్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఇంకా పైకి ఎక్కేసి చూసేద్దాము. వామో, ఎవరు రాకండి, నా మాట వినండి. ఈ వీడియోలను చూసి మీరే ఎక్కుతున్నారు, నేను ఎక్కేది కాదు, మీరు ఎక్కుతున్నారు అనేసి ఫీల్ అవ్వండి. అంతేగాని ఇలాంటి సాహసాలు చేయకండి. నాకు తెలిసి ఎక్కలేరు, నేను చెప్తున్నా. ఫ్యామిలీస్తో చాలామందికి ఇష్టం ఇలా రావడము, కానీ కొంత దూరం అయితే పర్లేదండి. నాతో పాటు మా పిల్లలు కూడా అలసిపోతున్నారు. సో నేను చేసే ఈ సాహసం పిల్లలకు కూడా ఇబ్బంది పెట్టేసినట్టు అయిపోయింది. నాకైతే చాలా బాధగా ఉంది. తీసుకొని వచ్చేసాను అనేసి పైకి ఎక్కుతుంటే నాకే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా నా కష్టం ఎవరికి వద్దు బాబోయ్ అంటే ఎవరు ఎక్కకండి. ఈ సాహసం ఇక్కడికి చాలా అనుకుంటున్నా.
కానీ తప్పదు, కొద్దిగానే ఉంది అనుకుంటున్నా. ఎక్కేద్దాము. అమ్మో అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది. ఎవరైనా పట్టుకొని లాగండి రా బాబోయ్, పట్టి లాగేసేయండి పైకి. పైన కింద దిగడానికి ఒక పారాషూట్ని అయితే పంపించండి. ఇంకా కిందకి దిగలేను నేను. ఇంకో ఎంట్రన్స్ దగ్గర అమ్మో మాటలేవు, మాట్లాడుకోవట్లేదు. ఇక్కడతో డిజైన్ ఉంది చూడండి. ఇది అయిపోయినా. ఈ గుర్రంకొండ వచ్చేసి మదనపల్లి నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజులు, నవాబులు, టిపు సుల్తాన్ అందరూ అయితే ఇక్కడైతే రాజ్యం చేశారండి. సో గుర్రాలతో అయితే పైకి వచ్చి ఇక్కడైతే ఈ కొండనైతే ఈ కోటలాగా మార్చారనమాట. గుర్రాల సహాయంతో కట్టించారు కాబట్టి ఇదైతే గుర్రంకొండ అని అంటారనమాట. సో చాలా చరిత్ర ఉంది ఈ కోటకి అయితే. ఏనుగుల్ని పరిపాలించే వాళ్ళు, అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ అయితే వీళ్ళే నవాబులు అందరూ పరిపాలించే వాళ్ళు. అయితే మాటలు రావడం లేదు, చాలా పైకి అయితే ఎక్కి వచ్చేసామన్నమాట. ఇంకా ఫైనల్ కోట అయితే ఇదేనండి లాస్ట్. ఇంకా ఫైనల్గా అక్కడ చేరుకుంటే మన టూర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుకి. పిచ్చుకలు గూడులో గుడ్లు పెట్టినట్టు ఈ కోట లాస్ట్ ఆ కోట లాస్ట్ అంటే గుడ్డు తీస్తుంటే గుడ్డు వస్తుంది అంటారు కదా, అట్లా ఒక కోట ఎక్కుతుంటే ఇంకో కోట అయితే వస్తుంది. ఇదే ఫైనల్ అనుకున్నాను నేను ఇంత హైట్ చూసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో గుడ్డు అక్కడ ఉంది చూడండి, ఆ హైట్ ఉంది బాబోయ్. ఇంక అక్కడికి ఎక్కుతానో లేదో చెప్పలేరు కానీ కింద నుంచి చూపించవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఎవరో 2007కి వచ్చి వెళ్ళారంట, పాపం రాసి పెట్టారు అదే పనిగా. ఎవరో మళ్ళీ వచ్చారు, మాకు చూసి ఇంకా ఒక 4 వచ్చారు పైకి. వామ్మో ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లోర్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా ఏదో ఒక కోట ఉండింది, పగిలిపోయింది. హైట్ ఉంటుంది, మొత్తం భూమి లోపలికి అయితే వెళ్ళిపోయింది, ఏమీ లేదు. ఫైనల్గా ఎక్కాల్సింది అక్కడండి. ఇంకా మళ్ళీ చూస్తున్నారా, అక్కడికైతే ఎక్కాలి. వచ్చారండి చిల్లర పిల్లలు అయితే వచ్చారు, కూ అంట అన్నారు. ఇంకా ఫైనల్గా అక్కడికి ఎక్కేసి దిగేస్తే అయిపోతుంది. ఎక్కడమే చూస్తున్నాం, దిగేది ఎప్పుడబ్బా అనేసి. ఫైనల్గా అంత దూరం ఎక్కిన తర్వాత అయితే నా మైక్ అయితే వర్క్ చేయలేదు. ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఈ కొండ అయితే చూడండి, ఇక్కడైతే నో స్టెప్స్ అండి. ఇక్కడైతే చాలా ఈజీగా ఎక్కేద్దామనేసి ఎక్కేసాను అనమాట నేను. మళ్ళీ దిగేది ఎట్లబ్బా అంటే మళ్ళీ దిగేటప్పుడు అయితే జారుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఎక్కడానికి స్టెప్స్ అయితే లేదు. ఈ కొండపైకి ఎక్కి మళ్ళీ మనమైతే అలా వెళ్ళాలన్నమాట. సో చాలా ఇబ్బందిగా అయితే ఎక్కాము ఈ కొద్ది దూరం అయితే. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అయితే ఇంకో కోట కనిపించింది. ఆ కోట తర్వాత ఇంకో కోట పైన కనిపిస్తుంది. వామ్మో ఇది ఇంకా ఈ కాలంలో అయ్యే పని కాదులే అనేసి ఇంకా ఇప్పుడు పోతున్న కోట వరకు మాత్రమే లాస్ట్ అయితే చేసేసామన్నమాట. ఫైనల్గా చాలే ఇది అనేసి. చూస్తున్నారు కదా నా బాధ అయితే. అక్కడైతే గస ఒకటి వస్తుంది చూడండి, నాకైతే ఎక్కలేక ఎక్కే వచ్చేసానమాట ఫైనల్గా అయితే. ఏదేమైనా జర్నీ అంటే చాలా బాగుంటుంది, ట్రెక్కింగ్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఇలాంటి కొండల్లో అయితే చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. అన్నీ ఆలోచించుకొని మనం జర్నీ అయితే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. మళ్ళీ ఫైనల్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే ఇంకో ఎంట్రన్స్ అయితే కనిపించేసింది. ఆ ఎంట్రన్స్ తర్వాత ఒక కోట కూడా కనిపించింది చూడండి. ఇదేలే లాస్ట్ అనుకున్నా నేను, కానీ లేదు, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఇంకో కోట కనిపించింది. వామ్మో ఇది జరిగే పని కాదులే అనేసి నేనైతే చూడండి ఆశ్చర్యపోయానమాట. కొండపైన కోటపైన కోట, కోటపైన కోట, వెళ్తూ ఉంటే కోట. ఫైనల్గా ఇక్కడ నాకు ఆంజనేయుడు బొమ్మ అయితే కనిపించింది. నాకైతే బండపైన చూడండి, కొండ బండపైన అయితే ఆంజనేయుడు విగ్రహాన్ని అయితే ఇక్కడైతే చెక్కారనమాట. సో చాలా బాగా కనిపించింది. ఇక్కడ చూసుకొని పైకి వెళ్దామా వద్దా అనిపించింది. బట్ చాలా ఇంకా అనేసి ఇక్కడికే నేనైతే నా వీడియో అయితే కంప్లీట్ చేసేద్దామని ఫైనల్గా అనుకున్నా. కానీ మైక్ అయితే వర్క్ చేయలేదు, చూసుకోలేదు కాబట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానమాట నేనైతే. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. సో వీడియో చూసిన తర్వాత మీరు చేసే కామెంట్స్ని బట్టి నాకైతే ఇంకా క్లారిఫై అనేది వస్తుందన్నమాట, ఎలా ఉందో ఈ వీడియో ఏమి అనేసి. ఇంకా చుట్టూరు చూస్తే మనకు మొత్తం కొండలు రాళ్ళు ఉన్నా కానీ గాలి మాత్రం వేరే లెవెల్లో వస్తుందండి. చాలా అంటే చాలా కూల్గా ఉంది. కానీ మనం ఎక్కిన దాన్ని మనం ఎక్కువ శ్రమ పడడం వల్ల మనకైతే చెమటలు కూడా రావడం జరిగింది, గస కూడా రావడం జరిగింది. ఫైనల్గా నేనైతే ఆంజనేయుడికి అయితే బాయ్ చెప్పేశానమాట. ఇంకా చాలు ఈ వీడియో ఈ రోజుకి అనేసి ఇక్కడికి కంప్లీట్ చేసేద్దాము అనేసి నేనైతే చెప్పేసి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కొద్దిగా దూరం అలా వెళ్ళేసి కూర్చున్నానమాట రాయి పైన.
చాలా మంచి గాలి వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా మనం రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే దిగడం జరిగిందనమాట. సో చాలా బాగా వీడియో అయితే వచ్చిందండి. ఈసారి అయితే మనం గురుంకొండ కొండ అయితే ఫైనల్ చూసేసాం కాబట్టి ఇంకా ఇదేనండి మన వీడియో అయితే. ఈ రోజుకైతే వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన మోహసిన్ అఫీషియల్ వన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. మనమైతే ఈ కొండ ఎక్కలేము అనుకున్నాము, కానీ మీ అందరి కోసం అయితే ఎక్కేసామన్నమాట. సో ఫైనల్గా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.